హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్. ఈరోజు అయితే మనం మొక్కలు ఎడీనియమ్స్ చూసారా ఎంత బాగా పూస్తున్నాయో. అలానే పూత కాత నిలబడడానికి నేను ఇచ్చిన ఫెర్టిలైజర్ అయితే మనం చూడొచ్చండి. చాలా బాగా అయితే పోస్తాయి. 10 రోజులకు ఒకసారి ఇచ్చినట్టయితే చాలా బాగుంటాయండి. అది ఏంటనేది అయితే చూద్దామండి. ముందుగా అయితే ఈ వంగ మొక్క చూసారండి, కిచెన్ వేస్ట్లో వేసిన వంగ మొక్క ఎంత హెల్తీగా అయితే పెరిగిందో. చాలా బాగా అయితే పూత స్టార్ట్ అయ్యింది. వీటికైతే ఇంకా ఎటువంటి ఎరువులు అయితే ఏమి ఇవ్వలేదండి, కిచెన్ కంపోస్ట్లో వేసిందే. పక్కనైతే బొగడ బంతి మొక్క కూడా వచ్చిందండి. ఈ వంగ మొక్కకైతే చూసారా, కింద పెద్ద పెద్ద ఆకులు ఉండిపోతాయి కదండి. అలాగా పండిపోయిన ఆకులు కానీ ఎండిపోయిన ఆకులు కానీ ఇలా ఏమైనా ఉంటే కనుక మనం తీసేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసామనుకోండి, పాలినేషన్ జరిగి చక్కగా కాయ కింద అయితే మారిపోతుంది. ఈ విధంగాను వంగ మొక్కల్లో మనకి ఎక్కువ పెద్ద పెద్ద ఆకులు వచ్చినప్పుడండి వాటి గ్రోత్ అంతా ఆ ఆకులు తీసుకుంటాయి. అందువల్ల చూసారా, నేనైతే అవి కట్ చేసేసాను. ఇలా కట్ చేయడం వల్ల మనకి పక్క నుంచి అయితే మనకి చిగుర్లు వస్తాయండి. అలాగే చిగుర్లతో పాటు మనకి కొమ్మలు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. అప్పుడు అలా కొమ్మలు ఎక్కువ రావడం వల్ల మనకి కాయలు కూడా ఎక్కువ వస్తాయండి. ఈజీగా చిన్న మొక్కకి మనం ఎక్కువ కాయలను అయితే మనం తీసుకోవచ్చు. ఈ విధంగానే కిచెన్ వేస్ట్లో చాలా ఈజీగా పెంచవచ్చండి. లిక్విడ్ అయితే మనం పులిసిన మజ్జిగ ఉంటుంది కదండి, ఆ పుల్ల మజ్జిగ, అలానే కిచెన్ వేస్ట్ వాటర్ అంటే గంజి, మనం బియ్యం కడుగుతాం కదండి, అవి ఆ వాటర్ కలిపండి మనం 10 డేస్కి ఒకసారి ఇచ్చామనుకోండి, పూత అయితే బాగా నిలబడుద్దండి. పువ్వులు కూడా చాలా బాగా వస్తాయి. మన ఒక వంతు వాటర్కి మనం 4 వంతులు నీళ్ళైతే పోసుకొని మనం ఇచ్చినట్లయితే కనుక పళ్ళ మొక్కలకి, అలానే వంగ మొక్కలకి కానీ టమాటా మొక్కలకి కానీ ఇలా మనం ఇచ్చామనుకోండి, పూత అయితే నిలబడుద్ది. అలానే కరివేపాకు మొక్క కూడా బాగా పెరుగుతుంది. పూల మొక్కలు ఎడీనియమ్స్ అయితే అండి చాలా బాగా పూస్తాయండి. మీకు ఎప్పుడు చూపిస్తాను కదా ఎంత బాగా పూస్తాయో. అవి 4 మొక్కలు ఉంటే చాలండి, మొత్తం మిద్దంతా చాలా బాగుంటుంది. ఇది ఒక్క మొక్కే చూసారా ఎంత బాగా అయితే పూస్తున్నాయో. 40 పువ్వులు అయితే ఎక్కువే. ఇవి ఒక మొక్కకు అయితే 40 పువ్వుల కన్నా ఎక్కువనే ఉన్నాయండి. ఎంత బాగా బ్లూమింగ్స్ వచ్చాయో చూసారా. ఎడీనియము చిన్న పాట్లోనే పెట్టాను, ఆ వేర్లు కూడా కిందకి దిగిపోయి మరి చాలా బాగా అయితే పోస్తుందండి. ఎడీనియం కూడా మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చిన్న చిన్న సీడ్స్ అయితే వేసానండి, అవి ఇంకా మొక్కలు అయితే వస్తున్నాయి. ఈ మొక్క అయితే నాకు ఎప్పటికప్పుడు చాలా పువ్వులను అయితే ఇస్తుంది.